పెరిగిపోతూ ఉంటుంది. రైట్ విజయ్ గారు ఎవరు చేయాలి పొదుపు, ఎవరి కడుపు మార్చుకోవాలి? సార్ 2 minutes. దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కొద్దిగా స్వాంతన చేకూర్చాలి అన్న మీ సూచన మేము పూర్తిగా అంగీకరిస్తాను. ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఒక 10 రోజులుగా మా డిస్కషన్స్లో కూడా మనం తగ్గిస్తే ఎలా ఉంటుంది అని పొద్దున పూట స్ట్రాటజీ కాలం నుంచి సాయంత్రం డిస్కషన్ నాకు వస్తూనే ఉంది. కాకపోతే దాన్ని లెక్కేసాం, ₹1 కనుక మేము తగ్గించాలంటే ఇప్పుడున్న యూసేజ్ ప్రకారం 750 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది. ₹1 అంటే మీరు ₹4 చొప్పున ప్రజల దగ్గర ఎక్స్ట్రా వసూలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రోజుకి అది అమలు అవుతుందంటే నెలకి దాదాపు 3,000 కోట్లు అదనంగా ప్రజల దగ్గర వసూలు చేస్తారనమాట. సార్ అక్కడ ఇంకా ఘోరం ఏంటంటే అండి, స్టార్టింగ్ లోనే అది వదిలేద్దాంలే, ఆ పీడకల గురించి వద్దు. చెప్పానంటే ఒక్క మాట చెప్తాను సార్. ఓకే అంటే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ తర్వాత ₹10 తగ్గిస్తే ఈయన ₹4 పెంచాడు. ఆయన వాళ్ళు తగ్గించిన ₹10 మనం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. తగ్గించకుండా ఈయన ఇంకో ₹4 ఎక్స్ట్రా చేస్తారు. మీరు అన్నట్టు దాన్ని వదిలిపెడితే ₹1 మేము దాదాపు మాకు 1,35 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు, 60 లక్షల పెట్రోల్, దాదాపు 1,98 లక్షల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. సో దీని ప్రకారం లెక్కేస్తే మాకు 753 కోట్ల రూపాయలు సంవత్సరానికి పడుతుంది. సో ఇది ఎప్పుడు సరే మొట్టమొదటిసారి పెంచినప్పుడు నేనే ఆ యొక్క డిస్కషన్లో మరి మనం అర్లీగా పోతున్నామేమో, ఫస్ట్ టైం కదా అన్నాను. నా మీద అందరూ ఎగిరినారు కూడా. ఎగిరితే తర్వాత ఏమైంది, 90 పైసలు పెంచారు. నెక్స్ట్ మళ్ళీ 90, ఇవాళ 30. సో ఖచ్చితంగా ఇది మేబీ ఇంకొక 4-5 సార్లు కూడా రావచ్చు. యుద్ధం ఏదో ఆగిపోతుంది, ఒక ఒప్పందం కుదురుతుంది అంటూ నేను రాత్రి నుంచి వింటున్నాను. కాబట్టి సో ఒకవేళ యుద్ధం ఆగిపోతే దీంట్లో ఇక్కడితో ఇది ఆగిపోవచ్చు కూడా. కాకపోతే మీరు చెప్పే నా పాయింట్ కూడా అదే. అసలు పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే విజయ్, ఇది మీరే చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది డే నా పాయింట్ కూడా ఇప్పటి వరకు పెంచారు, యుద్ధం సాకు చూపించారు, యుద్ధం వల్ల పెరుగుతుంది అన్నారు, యుద్ధం ఆగిపోతోంది. ఇవాళ ఉన్న ఇప్పుడు ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం 60 days యుద్ధానికి విరామం. 60 days తర్వాత ఎట్లాగూ ఉండదు. ఇక ట్రంప్ యుద్ధం ఓడిపోయినట్టే. ఆయన ఏంటంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇట్లా ఇండైరెక్ట్ వేలో వెనక్కి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు పెరిగింది తగ్గిస్తారా యుద్ధం వార్ ఆగిపోయిన తర్వాత? మీరు హామీ ఇవ్వమని నేను చెప్పడంలా, మీ ప్రిడిక్షన్ చెప్పండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను. కోవిడ్ తర్వాత మోడీ గారు ₹10 తగ్గించారు. కోవిడ్కి ముందు పెంచారు, కోవిడ్ తర్వాత తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో అట్ ది సేమ్ టైం తెలంగాణలో పెంచారు. ఇంకా సో 2 గవర్నమెంట్లు, బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు పెంచారు, ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఇద్దరు పెంచారు. సో వాళ్ళు తగ్గిస్తే మేము పెంచడం ఏంటి? మేము అబ్జర్వ్ చేసుకొని తగ్గించాలి కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇది తగ్గిస్తే మేము కూడా గ్యారంటీగా ఆ యొక్క దీన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. మేమైతే పెంచము. మేము 2018 తగ్గించేలా ఇప్పుడు పెంచితే ఆ లాభాన్ని ఎంజాయ్ చేసినప్పుడు, పెంచితే ఆ పెంచిన రేటుని ప్రజలు పెయిన్ గా ఫీల్ అవుతున్నప్పుడు, పెంచిన దాంట్లో మీ పర్సంటేజ్ లాభాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వారు ఆగిపోయిన తర్వాత తగ్గించాల్సిందే కదా. తగ్గించకపోతే జనం ఊరుకోరు కదా అనేది పాయింట్. రైట్ విజయ్, ఒక్క నిమిషం విజయ్. నేను అందుకే ఎగ్జాంపుల్ గా చెప్పాను. You made your point, I got it. Right. Simple sir, 5 రాష్ట్రాలు